మీరేంట్రా ఎంతసేపు నేను డోర్ కొడుతున్నాను తీరేంట్రా మీరు? నీకేమైనా అనిపించిందా? ఏం లేదు, నీకు అనిపించిందా? ఏం కొట్టమేంట్రా? నిజం రా, చాలాసేపు నుంచి కొడుతున్నాను నేను డోరు. నువ్వు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకు, స్లోగా చెప్పి ఏమైంది? ఏమైంది ఏంట్రా? ఇప్పుడు ఎవడో తలుపు కొట్టేది బయట నుంచి కాదు, లోపల నుంచి కొడుతున్నాడు. సౌండ్ అర్థం కావట్లా. కూర్చున్నట్లే ఏం కొడతాడే కొడతావేంట్రా? అమ్మ బుద్ధుందా నీకు? ఎటు కొడలేడు రే ఈశ్వర్ రే, లోపల లేడురా. పడుకోబెట్టింది నేనే పడుకోబెట్టి చూపిస్తున్నా. ఈడెక్కడ బయట మనం ఇప్పుడు ఊరికి ఎక్కడే కూర్చుందాగో. అదే కదరా నేను అంటుంది. నిజంగా నాకైతే చాలా తేడా ఉంది. ఓవర్ ఏదైతే అది నీకు అర్థం కావట్లేదు. ముందే వెళ్ళి సరే లైట్ కట్టేపో. ఇట్లా అయితే నాకు చేకు నీకు తెలుసు, నేను అసలు వీక్ ఆడాడు చచ్చిపోతాను నేను. నీకంటే వీక్ అవుతుందియా, ఒకసారి చూసొద్దాం. ఏమైనా చూడు, ఏముండదు ఏముండదు. ఎవరు ఉందని తెలిస్తే చచ్చిపోతాను నేను. నాకు ఇందాక నుంచి చూడు వెనక ఉన్నాడు కొట్టేస్తుంది. వాళ్ళు వచ్చారు పరిగెత్తరా. ఏం కాపాడుతుందిరా? టార్చ్ అయ్యిరా ఏదో ఈడికి ఏంట్రా మీరు నమ్మకపోతే పుష్యాన్ని అడగండి రా. ఏడన్నాడు పుష్య? ఎక్కడరా? చూడరా పుష్యాన్ని. ఎక్కడ? రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చారో సడన్ గా? ముందు లోపల లైట్ లేరా? ఏంట్రా ఇది లైట్లు బతుకుతాడు? అదేట్రా బయట అంత లైటింగ్ ఉంది, లోపల ఎంత చీకటి ఉంది? కరెంట్ పోయిందిరా రూమ్ లో. సరే ఎలక్ట్రానిక్ ల్యాంప్ ఏదో కొన్నాం కదా, అది పెట్టు. జాగ్రత్త చూసుకో. ఏం సరిపోతురా లైటింగ్? ఏ చెత్తనా కొడుకున్నాడు రా ఇది. ఇంకెవడా సాయిగాడు అనుకుంటున్నా. ఈ బల్బు కూడా ఆడి బల్బు లాగే చిన్నది. ఒరే అట్లీస్ట్ ఆ ఫోన్ తీసి ఫ్లాష్ లైన్ ఆన్ చేయండి రా. లోపల నుంచి సౌండ్ వస్తున్నట్టుంది. ఎవరన్నా ఉన్నారా లోపల? ఎవడున్నాడు లోపల? పద చూద్దాం. వచ్చిన భుజం మీద ఎక్కరా పక్కలు. ఓకేనా? ఏమైందిరా? ఏదో గుచ్చుకుందిరా. ఏంట్రది? జాగ్రత్త కూర్చున్నా. తీస్తాను నొప్పి ఉందా? వచ్చింది. ఓకేనా? పర్లేదు ఏం కాదు. జాగ్రత్త చూసుకోండి. దరిద్రుడా చెడే. జాగ్రత్త చూడు. భయపడి వచ్చాం కదా లోపల ఎవడున్నాడు అని. ఏమైందిరా? ఎవడరా భయపడమన్నాడు? వీడి కోసం ఆరా ఇంత షో చేసింది. భయపెట్టించడం 10 నిమిషాలు బాబు. చెట్లు పెట్టేశారు నాకైతే. ఏదో సౌండ్ వచ్చింది. నేను వెళ్ళొస్తా. చూడు ఒకసారి. ఏం సౌండ్ రా? ఏమో నువ్వు పెట్టింది మొత్తం అంతా ఆఫ్ తాగింది ముఖం కడుక్కుంటున్నావు అట్లా అంతే. చెప్పవారా లోపల ఉన్నట్టు? మీరు అసలు ఎక్కడ పోయారో నాకు చెప్పిర్రారా ముందు. ఎరా ఈశ్వర్ ఓకేనా? ఏంటి ఏం మాట్లాడు? ఈశ్వర్ నిద్ర కూడా పోయింది ఏ రోజు. రేయ్ బాగా తాగావా? గట్టిగా ఈ రోజుకి ఎంత తాగా? రేయ్
అడిగి కూర్చున్నాడుదా అక్కడ ఏదో ఉంది. ఏమైందిరా? ఈశ్వర్ జరుగు. ఈశ్వర్ లెటరా. ఈశ్వర్ ఈశ్వర్ రేయ్ ఏంటి? రేయ్ ఏమైందిరా? ఎందుకు రా అలా ఉరికాడు? రే చెప్పురా. అరే నీకేమైందిరా? రే చెప్పురా. నువ్వు చేయరా? రే జయరాం చెప్పురా. నువ్వేనా? ఏమైందిరా? ఏం జరిగిందిరా? ఇద్దరు ఉరికారా? రే జయరాం రే శివాన్ మొత్తం ఏంద్రా? ఆగరా నేను వస్తా. అరే ఆగరా. అరే రే రే అరే ఏమైందిరా? ఎందుకు అడగచ్చు? ఏమైందిరా? ఏమైందిరా? ఏంట్రా ఏమైంది? వాడిని అడిగి ఏమైందో చెప్తాడు. అసలు జిన్నే చెప్పాడు వాడికి మొత్తం ఉన్నదన్నది చెప్పమని. ఇప్పుడు వచ్చాక కూర్చున్నాడు చూడు, మొత్తం పెద్ద పెద్ద కూర్చోబెట్టి ఏం చేయమంటారు? ఇప్పుడు లోపల చనిపోయాడు, అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదు. ఇలా కూర్చోపోతే ఏం చేయమంటావు? అసలు ఏం చెప్పాను, ఉన్నది ఉన్నట్టు చెప్పు. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ వెతుకుతారని ఏమన్నారా? ఏం చెప్తారా? ఎవరికి ఏం చెప్తావు? అక్కడ అక్కడ మన ఫ్రెండ్ చనిపోయాడు, అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అక్కడ జరిగిన రూమ్ లో తీసుకొని చీల్చా పీటికి ఎంత భయపడ్డా? నాకు అర్థం కాదు. భయపెట్టడం ఏంట్రా? ఇప్పుడు దీని వల్ల ఎంత టెన్షన్ వచ్చింది? ఫస్ట్ గొడవ మాట్లాడుకుందాం. ఏం జరిగింది? నేను చెప్పకపోవడం రీజన్ ఉంది. అరే బాబు, మీరు కింది పోయి డిక్కీలు ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఒక శవం పడి ఉంది. ఏం అర్థమైతలేదురా నాకు. ఏం జరిగిందో చెప్పండి ఫస్ట్. మీరు మీరు అవుతుందిరా చెప్పు. గొడవలు ఫస్ట్ చెప్పి ప్లీజ్ భయపెట్టకండి. కింద పార్టీలో కూర్చున్నప్పుడు ప్యానిక్ కాకు. యశన్ గడికి ఫోన్ వచ్చిందా? చెప్పరా. అదేంటి పార్టీకి వెళ్దాము మళ్ళీ ఇప్పుడు అక్కడికి ఎందుకురా? సర్లే అయితే వస్తున్నాను.
leave your message for 316. Please leave your message for 31673. రే ఎవడ నువ్వు రే ఆగు నా కొడక రే ఆగు రే ఎవడ నువ్వు ఆగు రే ఆగరా నా కొడక ఆగరా రే సేపు నా కొడుకు నడుబంపుల్లో శంబారాలే పూనగం ముస్తోవే వంటేసిందే ఈటగాడికి కొరకే మరి మామ తాగనంటే అది ఏటర్ అది ఆడెవడేదో అంటున్నాడు అక్కడ ముస్తోవే వంటేసిందే డాడీ అంటాడు నేను 2 కిలోమీటర్స్ నడిచేటోని రా స్కూల్కి అంటే బస్ కోసం ఆలోచన కాదు దాదా డాడీ అన్నాడు. సరే ఉండి ఇప్పుడు వస్తా దాచుకున్న పుట్టు మచ్చ ఎడుందో పట్టి పట్టి చూడవచ్చా ఒంటిలోన గోడు వెచ్చ కాబట్టే గోడుతోటి నిన్ను గిచ్చా సొగసు తాగి ఏంట్రా పార్టీ మధ్యలో ఏమైంది ఈ శశాంగాడు మెసేజ్ చేశాడు రా డేంజర్ అని. నాకు ఎందుకో సరిగ్గా అనిపించలేదు. ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళేసి వద్దాం. రే ఏం మెసేజ్ రా ఏం పెట్టాడు చూడరా. నాకెందుకో చాలా తేడా కొడుతుంది. ఒకసారి వెళ్ళేసి వద్దాం రా ప్లీజ్. రే ఆడు ఉత్త పుణ్యానే ప్రాంక్ లాంటి మెసేజ్ పెడతారు ఏదో సరదాగా పెట్టుకుంటాడు పట్టుకో ఆడి బేసికల్లీ అందరు పార్టీ మూడ్లో ఉన్నారు కదా వీళ్ళు ఏదో ఆడుకోవాలి ఏదో చెడదొబ్బాలనే సీన్ ఉంటుంది అడుగు నువ్వు లైట్ తీసుకో అరే అరే ఒక్క నిమిషం. ప్రాంక్ కాదు ఏం కాదు. పుష్యగాడు లేడు, వాడి దగ్గర నుంచి ఏదో తేడా మెసేజ్ వచ్చింది. అదే టైంలో వీడి దగ్గర నుంచి డేంజర్ వచ్చింది. నా మాటిను ఒక్కసారి వెళ్ళి చూద్దాం, పోయేదేం లేదు. ఒకటే చూద్దాం వెళ్ళి చూద్దాం అంటే ఏడగరా పోయేది. బయట అందరు ఉన్నారు పార్టీ జరుగుతుంది ఏమని చెప్పి వెళ్తావు వాళ్ళకి పార్టీ మధ్యలో. ఏదో ఒకటి ఆలోచించరా. ఒకే ఒకసారి వెళ్ళేసి వద్దాం. సరే ఎప్పుడు ఉండి వస్తాం. ఏమైంది? వస్తాం ఇక్కడ
రే ఏంట్రా ప్లాన్ నువ్వు ఏం చేస్తున్నావు? రా చెప్తాను. రే ఎందుకు పారిపోతున్నావురా? ఆగుపే. రే ఏం చేస్తున్నావు చెప్తావా? ఇప్పుడు అర్థం అవుతుందో. ఇక్కడ ఎక్కేసింది అలాగే. ఒరే శశాంక్, అందరు నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు రా? ఒరే శశాంక్ గాడు ఇక్కడ ఉన్నాడు రా. ఒరే ఉన్నాడు రా, నేను చూసాను రా, మీరు రండిరా నాతోటి. చూపించరా? ఇదిగోదా ఏడు శశాంక్ గాడు. రే ఒక్కసారి రా. డిచ్ అయిపోయావు రా రూమ్ లో అంటాడు, చూడండి రా. డిచ్ అయిపోయి పడుకో. రే మంద అయిపోయింది రా, వెళ్తే ఎంట్రా ఎవడైనా. దానికి ఎందుకు ఎంత చేస్తావు? మంది అయిపోతే ఇంకో 2 తీసుకొస్తాము, దాంట్లో ఏం పోద్ది? రే జయరామన్ అమృత్ ఎల్లో 2 తీసుకురండి రా బయటికి వెళ్ళేసి. రెండు నిమిషాల్లో రెండు వెళ్ళి నిమిషాలా? వస్తావరా? బాగా తీసుకొచ్చారా? ఏడ్చోలేగానే ఉన్నాడు. ఇక్కడ లొకేషన్ పెట్టాడు ఎక్కడో, ఇక్కడ దగ్గర ఎక్కడో పెట్టాడు. ఇక్కడ ఏముందిరా? ఇక్కడ ఏం కనపడట్లేదు. మనిషి ఇక్కడ లొకేషన్ పెట్టాడు, అక్కడ కనిపించట్లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం కదా. రా ఆడ కార్లో కొంచెం కార్లో ఉంది, ఇక్కడ చూడు. అవునరా, ఆడ కారు రా. ఒక్క నిమిషం ఆపుతాను. పక్కన పక్కన ఏ వాడదేరా? వాడితే రా. లోపల కూడా ఎవరు లేడు. వాడు ఇక్కడ ఉండాలిరా. ఇక్కడే ఉండాలి కానీ ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. లొకేషన్ అది ఇక్కడే చూపిస్తున్నారు. వాడు కార్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలి. వాడు ఇక్కడే ఉండాలి. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్ళి వెతుకుతావు. నీకు అక్కడ నుంచి ఏదైనా లీడ్ దొరికితే నాకు కాల్. ఓకే, నువ్వు కాల్ చేస్తాను. ఓకే నువ్వు అటు వెళ్ళి. శశాంక్, 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 శశాంక్. హలో చెప్పరా. లేదురా, ఎందుకు నాకు ఎట్లా కనిపిస్తుంది? నీకు ఎక్కడ కనిపించాడా? ఓకే రా, వస్తాను రా. రైట్. ఏం కనిపించాడా? ఇక్కడ లేడురా, కనపడ్డాడా? కనిపించలేదు. ఏం చేద్దాం? రూమ్కి వెళ్దాము, మన వాళ్ళని తీసుకుని వద్దాము, చూద్దాం వాళ్ళు ఏముంటారు. సరే పద. ఏమో రూమ్కి వెళ్ళి ఉండొచ్చు, మేబీ చూద్దాం.
వాడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఉండాలిరా. అది నాకేదో డౌట్గా ఉంది రాడు. కార్ ఇక్కడే ఉంది, మరి ఇంటికి ఎలా వెళ్ళి ఉంటాడు అంటావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. ఏమైందా శశాంక్? ఏమైందా? ఏమైందా? ఏంటి? వచ్చారా? ఏమైందిరా? ఎప్పుడు జరిగిందా ఇది? ఎవరైనా చూసారా ఇది? ఎవరు ముందు ఇక్కడ నుంచి బాడీని తీసేద్దాం. ఇక్కడ ఉంటే మనకి పక్కకెళ్ళి ఎవరు రాకుండా వచ్చి జరిగింది వాళ్ళకి చెప్తాంరా, ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. అక్కడ ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలియదు. ఇంకా వాళ్ళకి చెప్పి అనవసరంగా టెన్షన్ పడతారు రూమ్లో అందరూ. అరే కరెక్టే, కానీ కార్లో డెడ్ బాడీ ఉందిరా, ఏం చేస్తావురా? నాకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. కొంచెం ఆలోచిద్దాం, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు టెన్షన్ పడక. ఇప్పుడు ఇది చెప్పి వాళ్ళకి కంగారు పడిన అనవసరం ఉండదు. అనవసరంగా భయపడతారు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు అక్కడ. రే శశాంక్, నీకు చెప్పడం మర్చిపోయాను. వెళ్ళి ఒకసారి కార్ సైడ్గా లాక్ చేసిందో లేదు చూడు, మళ్ళీ ఎవడైనా చూస్తే ప్రాబ్లం ఉంటుంది. చాలా తప్పుగా ఇరుక్కున్నాం రా. ఇంత జరిగి ఏం చెప్పకపోవడం ఏంటరా మీ రూమ్లో? ఉందేమన్నా మీకు బుద్ధి బుర్రా? రే ఇప్పుడు తప్పు ఎవడది, ఎవడు తప్పు చేశాడు, ఇవన్నీ కాదురా. బాడీ సంగతి చూద్దాం, సరేనా? సరే చూద్దాం. లోపల బాడీ ఉందిరా, ఫస్ట్ దాని సంగతి చూద్దాం ప్లీజ్. రండ్రా. రే ఈ టైంలో కరెంట్ ఏంట్రా పోవడం? ఫ్లాష్ ఆన్ చేయాలి. ఇప్పుడు కూడా ఏంట్రా? ఓకే. అరే శశాంక్ ఏంట్రా? అరే జర ఈడేట్రా? ఏం జరుగుతుందా? రే ఇంకా ఇక్కడ ఉన్నావేంట్రా? రారా. శశాంక్ ఏంట్రా? శశాంక్ ఏం జరిగిందిరా? ఏమైంది? ఎవరా నువ్వు? రే జయరామ్, ఏమైంది చెప్పు. పిచ్చెక్కినా నీకు? కత్తొద్దు, వద్దు
వదులు కళ్ళు, కత్తి వదులు. కత్తో! ఏం జరిగిందిరా? కత్తొద్దు. ఏమైంది? ఆన్నెందుకు చంపాలనుకుంటున్నావు? కత్తి వదులు, వద్దు. రేయ్, ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? వాడు ఏం చేస్తాడో నీకు తెలుసా? జయరామ్ ఏంట్రా ఇదంతా? కత్తి తీసి వాన్ చంపడం ఏంట్రా? మనోడ్రా వాడు. ఏమైందిరా? నేను జయరాములు కాదు. నువ్వు జయరాం కాకపోవడం ఏంట్రా? ఏంట్రా? నువ్వు పుష్య ఏంట్రా? అసలు ఏం జరిగిందిరా? వీడు ఈశ్వర్, వీళ్ళిద్దరే రాంతటికి కారణం. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? నన్ను చంపేది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరు చంపడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి అమ్మ లేక నాన్న లేక ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, ఎలా తింటున్నావో, ఏం ఉంటున్నావో పట్టించుకున్నావో లేకుండా ఎంత నరకం కుట్టదు తెలుసా? చిన్నప్పటి నుంచి ఆ ఒంటరితనంలో బతికాను రా. అలాంటిది నేను మనస్ఫూర్తి ప్రేమించిన ఒక అమ్మాయి. ఒకరోజు వీళ్ళిద్దరూ రాత్రి తాగి కారు నడిపి ఒక యాక్సిడెంట్ చేశారు. గుర్తుందా? అది చేసింది ఎవరినో కాదు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. అది ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలియక చాలా రోజులు పిచ్చోళ్ళ తిరిగాను. లాస్ట్ ఒక రోజు తెలిసింది చేసింది వీళ్ళిద్దరే అని. అది తెలిసి చేసిన తప్పు ఒప్పుకోమని వచ్చాను రైట్ దగ్గరికి. ఈడు ఆడు మంచిగా నటించి ఏం చేయమంటావురా వీళ్ళని? ఏం తప్పు చేశాను రా నేను? చేసిన తప్పు ఒప్పుకోమన్నాను తప్ప? చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుంటాం కదరా. నన్ను చంపాలని ఎలా ఎలా అనుకున్నారు వాళ్ళు? అప్పుడే డిసైడ్ అయ్యాను రా. ఇప్పుడు నా వరకు వచ్చిందంటే రేపు పొద్దున్న ఈ సిచ్యువేషన్ లో మీరున్న మిమ్మల్ని చెప్పడానికి కూడా వెనకాడరు వీళ్ళిద్దరు. అందుకే ముందు ఈశ్వర్ గారిని చంపాను. వీడు బతకడానికి వీల్లేదు. అయినా మీ ఇద్దరికి ఏం సంబంధం లేదురా. మీరు వెళ్ళిపోండి. వీడు నేనే తేల్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మీరు వెళ్ళండి. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిరా. దీంట్లో మేము చేసేది ఏం లేదు. నీ దారికి మేము అంటాం. Pisha!